హాయ్ అండి. హలో. నమస్తే. ఇవాళ అంటే చాలా రోజుల నుంచి కూడా అంటే ఎన్‌డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రకరకాలగా అంటే అప్పట్లో క్రియాశీలకంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దల పైన రకరకాలుగా అది ఇబ్బందులు అనుకోవచ్చు. అంటే ప్రతిపక్షాలు వాళ్ళు ఇబ్బందులంటారు. కానీ చేసిన అవినీతి పైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది. అయితే ఏదైనప్పటికి కూడా చూద్దాం అది ఏ విధంగా ముందుకెళ్తారో. అయితే ఇవాళ తాజాగా ఒక ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ మదనపల్లి ఫైల్స్ మీకందరికీ గుర్తుంది. మదనపల్లి ఫైల్స్ దగ్ధం అంటే సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధానికి సంబంధించి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి హస్తం ఉందంటూ కూడా ప్రభుత్వ పెద్దలు చెప్పారు. అదే స్థాయిలోనే దానిపైన ఎంక్వైరీ నడుస్తుంది. ఇంకా కూడా విచారణ జరుగుతుంది. కొన్ని వేల భూముల్ని దోచేశారంటూ కూడా రకరకాల కామెంట్స్ చేశారు. ఇవన్నీ కూడా విచారణ జరుగుతుంది. అయితే తాజాగా ఇక్కడ పులిచెర్ల ఇట్లా కొన్ని ప్రాంతాల్లో దాదాపుగా 75 ఎకరాల ప్రభుత్వ భూమిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కొట్టేశారంటూ కూడా రకరకాల వార్తలొచ్చాయి. కొన్ని మీడియాలో కావచ్చు, కొన్ని పత్రికల్లో కూడా వార్తలొచ్చిన నేపథ్యంలో ఇది చాలా తప్పు అంటూ కూడా ఇవాళ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ మీడియా సమావేశంలో చాలా క్లారిటీగా ఆయన మాట్లాడడం జరిగింది. ఒక పత్రిక మదనపల్లి ఘటనలో కూడా తప్పుడు వార్తలు రాశారు. అదేవిధంగానే వాళ్ళపైన 50 కోట్ల వరకు కూడా పరువు నష్టం దావా వేశాం. ఈరోజు అటవీ భూములు ఆక్రమించామని చెప్పి మళ్ళీ వార్తలు రాశారు. 2001లో అంటే ఆయన మాట్లాడిన మాటలు 2001లో మేము ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేశాం. కేవలం 23 ఎకరాల భూమి కొన్నాము. కానీ ఇవాళ 75 ఎకరాలు ఎలా అయ్యింది అని వార్తలు రాశారు. ఇది తప్పు అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రిని కూడా ఆయన హాట్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు కుట్రలు కుతంత్రాలు ప్రజలకు తెలుసు. 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిన వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన అంటే వీళ్ళు పెద్దిరెడ్డి గారు కొనుక్కున్నారు వేరే వాళ్ళ దగ్గర నుంచి. అప్పట్లో అంటే వాళ్ళు కొనుక్కునేటప్పుడు వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఏరా అంటే 1981 డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ అనేటటువంటి వాళ్ళు అంటే అప్పుడు ఉన్నటువంటి చట్ట ప్రకారం వాళ్ళు కొనుక్కున్నారు. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కొనుక్కున్నారు అనేది ఆయన సారాంశం. అక్కడ అధునాతన గెస్ట్ హౌస్లు కట్టారని చెప్పి వార్తలు రాశారు. కానీ 2001లోనే అక్కడ పనిచేసే వారి కోసం మేము ఒక చిన్నపాటి గెస్ట్ హౌస్ కట్టాము అని అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టీడీపీకి చెందిన వెంకటరమణారెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ రోజు ఫారెస్ట్ రెవెన్యూ జాయింట్ సర్వే నిర్వహించి ఎలాంటి అక్రమాలు లేదని కూడా తేల్చి చెప్పారంటూ కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఒక పాయింట్ అంటే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే, ఎందుకంటే ఇది 2001లో కాబట్టి వీళ్ళు కొనుక్కునింది 23 ఎకరాలు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఒకరు వెంకటరమణారెడ్డి అనే ఆయన ఫిర్యాదు చేస్తే అప్పుడున్నటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎం గారు కాబట్టి ఫారెస్ట్ రెవెన్యూ అధికారులందరూ కూడా జాయింట్ సర్వే నిర్వహించారంట అక్కడ. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యామ కూడా మళ్ళీ ఫిర్యాదు చేస్తే అప్పుడు ఎలాంటి అక్రమాలు చేయలేదని గుర్తించినారంట అని మాజీ మంత్రి గారు పెద్దిరెడ్డి గారు చెప్పడం. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్ తోసిపుచ్చింది. 1968లో ఇచ్చిన ఫారెస్ట్ గెజిట్లో కూడా 76 ఎకరాలు వారికి సంబంధం లేదని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కూడా కల్పించారని కూడా ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత 27/6/2022లో బ్లాక్ టాప్ రోడ్డు వేసేందుకు కూడా కేంద్రం నుండి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40,000 కోట్లు మింగేశాను అని, ఆ తర్వాత నేపాల్లో నాకు సంబంధించిన ఎర్రచందనం దొరికిందని కూడా ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయ్యి ఇన్ని రోజులైనా పవన్ కళ్యాణ్ లేదంటే ఉప ముఖ్యమంత్రి ఇన్ని రోజులు అయినప్పటికీ కూడా చర్యలు లేదు. చంద్రబాబు సూపర్ 6 అని చెప్పి ఇప్పుడు అమలు చేయలేను అని తేల్చి చెప్పేస్తున్నారు. అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. వైఎస్ జగన్ ఎంపీగా, శ్రీమతి విజయమ్మ ఎమ్మెల్యేగా పార్టీ ప్రారంభమైంది. ఎవరు పార్టీలో ఉన్నా లేకున్నా మళ్ళీ వైసీపీ అధికారంలోకి వస్తుంది. జగన్ నాయకత్వంలో మళ్ళీ అధికారం ఖాయం. క్యాలెండర్ ఇచ్చి పథకాలు అమలు చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది. కరోనాతో ప్రపంచమంతా అల్లకల్లోలమైనా కూడా ఎక్కడ పథకాలు ఆపలేదంటూ కూడా ఆయన చాలా ఘాటుగా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా తన పైన అంటే ఇందులో సారాంశం ఏరా అంటే తన పైన ఈ భూములకు సంబంధించినటువంటి ఏదైతే లేటెస్ట్గా వచ్చినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో అంటే చిత్తూరు జిల్లాలో
కొన్ని ప్రాంతాల్లో ఆయన ఈ భూములు అయితే 23 ఎకరాలు ఏదైతే ఇష్యూ ఉందో, పులిచెర్ల ఇలాంటి ప్రాంతాలు అక్కడ ఉన్నటువంటి ఇష్యూ ఏదైతే ఉందో, దాంట్లో కొన్ని పత్రికలు, కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. దానిపైన ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం ఎంక్వైరీ వేస్తుంది. పెద్దిరెడ్డి గారు కొన్ని ఎకరాలు 75 ఎకరాల వరకు కూడా కొట్టేశారు. ఇట్లా రకరకాలుగా కామెంట్స్ వచ్చాయి. అదేవిధంగా పత్రికలు కూడా వార్తలు వచ్చాయి. దీనిపైన ఆయన క్లారిటీ ఇచ్చారు. గతంలో కూడా ఆయన ఇలాంటి కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యంలో కొన్ని మీడియా సంస్థలపైన, పత్రికలపైన కూడా పరువు నష్టం దావా కూడా వేశారు. కోర్టులో కూడా ఆ కేసులు నడుస్తున్నాయి. అయితే తాజాగా ఆయన ఒకసారిగా ఈ రకమైనటువంటి అంటే వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇదంతా కూడా ఉద్దేశపూర్వకంగానే కొన్ని పత్రికలు చేస్తున్నాయి, ఉద్దేశపూర్వకంగానే కొన్ని మీడియా ఛానల్ చేస్తున్నాయంటూ కూడా ఆయన హాట్ కామెంట్ చేశారు. ఏదైనప్పటికీ కూడా న్యాయబద్ధంగా వీళ్ళందరినీ కూడా ఎదుర్కొంటానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో, మరి న్యాయబద్ధంగా ఆయన ఏ విధంగా వీటిని ఫైట్ చేస్తారు.